అది చిత్తశుద్ధి అంటే ఇంతవరకు అంటే ఒక చిత్తశుద్ధి రాజు గారు వీళ్ళ చిత్తశుద్ధి గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. చిత్తశుద్ధి గురించి మాట్లాడాలి చాలా ఉన్నాయి సార్. వోక్స్ వాగన్ కేసులో బొత్స సత్యనారాయణ గారు నష్టపోతే గవర్నమెంట్ ఏం చేశారండి? వోక్స్ వాగన్ కేసులో బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు మాట్లాడతారు, మండలంలో చైర్మన్ ఆయన 11 కోట్లు ఈ ప్రభుత్వం డబ్బు నష్టపోతే ఏం చేశారు? డబ్బు తిరిగి కట్టించుకున్నారా? సత్యనారాయణ గారి విషయంలో మీ వైఎస్ రాజశేఖర్ మీరు ఏం చేశారు? గోరెట్ల మాధవ్ గారు పూర్తి నగ్నంగా గోరెట్ల మాధవ్ గారు ఆ రోజు వీడియో బయటకు వస్తే ఆయన అమ్మనాబుద్ధులు తిడితే ఛానల్ ఓనర్ అని ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారిని అమ్మనాబుద్ధులు తిడితే మీరు ఏం చేశారు? మీ చిత్తశుద్ధి ఇదేనా? మీ చిత్తశుద్ధి ఇదేనా అని అడుగుతున్నా. మీరు దొంగలను దోపిడీ ముఠాలను రెండోది నరాంతకులను పెట్టుకొని అసలు జ్ఞానం లేని వ్యక్తులందరినీ మీ కోర్టులో పెట్టుకొని మీరు చిత్తశుద్ధి ఒకటే అడుగుతున్నా. గారికి కాబట్టి ఆయన పీకేశారు. అదే ఒక మంచి స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి మీరు పెక్కలు రానుకుంటున్నా. ఆగండి ఓకే సార్. సురేష్ గారు ప్లీజ్. ఓకే విశ్వనాథ్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో చూసాం ఇప్పటి వరకు. ఒక్క నిమిషం చెప్తాం. ఒక్క నిమిషం విశ్వనాథ్ గారు, చాలా టైం అయిపోయింది మీ దగ్గరకు వచ్చేసరికి రియాక్ట్ అవ్వండి. ఈ తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం గురించి ఇన్ని అపనిందలు వేసుకుంటూ గతంలో వీళ్ళు చేసిన లడ్డు కల్తీ వ్యవహారాన్ని స్ట్రైట్ ట్రాక్ చేయడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్న ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడు వీళ్ళకి ఒకటి అలవాటు మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం. అదే పంతాలో మళ్ళీ ఇప్పుడు రాజకీయం చేయడం మొదలు పెట్టారు. వీళ్లకు సరైన గుణపాఠం ఆ పరమాత్ముడు వెంకటేశ్వర స్వామి నుంచే వాళ్ళకి వస్తుంది. ఆలోపు ప్రజలందరూ కూడా వీళ్ళని గడవ కొట్టారు. ఈ లడ్డు వ్యవహారం కూడా ఎన్నికల తర్వాత మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. అదే ముందు తీసుకొచ్చింటే వీళ్ళకి ఆ 11 సీట్లు కూడా వచ్చేది కాదు. అలాంటిది ఈ రోజు ప్రతి క్షణం ప్రతిసారి వీళ్ళు ప్రభుత్వం పైన బురదలే ప్రయత్నంలో ఎప్పుడు కూడా కలిగే ప్రతిష్ట వెంకటేశ్వర స్వామి పైన వెళ్తూ వస్తున్నారు. వీళ్ళకి ఇదే ఒకటే, వీళ్ళ ఆలోచనలన్నీ ఒకటే, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని